ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు హైదరాబాద్ వెళ్లనున్నారు. సాయంత్రం నోవోటెల్లో జరిగే బసవతారకం ఇండో అమెరికా క్యాన్సర్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. అనకాపల్లి జిల్లా పాయకారాపేట నియోజకవర్గం బోయపాడులో చేపల మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. చేపలు చనిపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు శాస్త్రీయ పరిశోధనలు చేపట్టాలన్నారు పవన్ కళ్యాణ్. నెల్లూరు జిల్లా స్వతంత్ర పార్కులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని యోగాసనాలు చేశారు. ఇక యోగాతోనే దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కూటమి ఇంత విజయం సాధించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి కొలుసు పార్థసారథి ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో నూజివీడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు ఫ్యాషన్ అయిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్ర బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రజల సమస్యలను నేరుగా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు అపాయింట్మెంట్ కల్పించాలని లేఖలో కోరారు. కాంగ్రెస్ అమలు చేయని గ్యారంటీలపై రాహుల్ గాంధీని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలన్నారు. సిద్దిపేటలోని క్రికెట్ స్టేడియంలో యోగా డేను ఎంపీ రఘునందనరావు జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. దేశంలో యోగా ఎంతో ప్రాచీనమైన విద్య అని, స్వచ్ఛమైన ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని సూచించారు. విశాఖపట్నంలో యోగా డేలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. సామూహిక యోగా అనంతరం విద్యార్థులు ప్రత్యేకాసనాలు వేశారు. యోగా గురువులకు సన్మానం, అలాగే జిల్లా స్థాయి యోగా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ పరిధిలో ఉన్న సిఐఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్లో ప్రమాదవశాత్తు తుపాకీ మిస్ఫైర్ అయింది. సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ టింకు తుపాకీని శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా పేలింది. పల్నాడు జిల్లాలో 100 గ్రామాలు 100 రోజులు కూటమి విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తీసిన ర్యాలీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే భాషం ప్రవీణ్ ముఖ్య నేతలు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో మాజీ డీసీఎం చైర్మన్ శివకుమారు తండ్రి మల్కాపురం ఈశ్వరయ్య కన్నుమూశారు. జహీరాబాద్లో వారి కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించి ధైర్యం చెప్పారు. కూటమి సర్కార్పై కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి విమర్శలు చేశారు. మోదీ పాలనలో సామాన్య ప్రజలపై ధరల భారం పెరిగిందని మండిపడ్డారు. నిరుద్యోగం, రైతుల సమస్యలు, పెరుగుతున్న పన్నులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ దగ్గర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుకు సంబంధించి 2వ ట్రయల్ రన్ను ప్రారంభించారు. సాధారణ రోజుల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే నేపథ్యంలో ప్రజలు ట్రాఫిక్ సూచనలు, సైన్ బోర్డులను పాటించి పోలీసులు సహకరించాలని సిపి సజ్జనార్ తెలిపారు. రైతులకు సరసమైన ధరలో నాణ్యమైన విత్తనాలు అందించే లక్ష్యంతో విత్తన శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. లక్సెట్పేట మండలంలోని చందారం గ్రామంలో విత్తన శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించి చౌక లభించే విత్తనాలతో లాభాలు గడించాలని పిలుపునిచ్చారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మళ్లీ పోస్టింగులు ఇవ్వొద్దని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏసీబీ కేసులో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు అమలు చేయాలన్నారు. గతంలో పనిచేసేవారే రాజకీయాల్లో ఉండేవారని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్లో కల్తీ దందాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. కల్తీ ఆహార పదార్థాల విక్రేతలపై జిల్లా యంత్రాంగం కొడా జులిపించింది. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, ఫుడ్ సేఫ్టీ, పశుసంవర్ధక శాఖల అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ఖమ్మం జిల్లా వేన్సూరు మండలం కుంచిపర్తి గ్రామ శివార్లోని మారెమ్మ తల్లి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగి గొయ్యి తవ్విన 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బంజారా హిల్స్లోని ఆమె నివాసంలో సంబరాల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్, అలాగే స్కూల్ బ్యాగుల్ని పంపిణీ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలోని ఓ థియేటర్లో ఏసీ పనిచేయకపోవడంపై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో నిర్వాహకులు టికెట్ డబ్బులను వెనక్కి ఇచ్చేశారు. హైదరాబాద్ బోరబండ మోతీనగర్లో ఫిట్స్తో రోడ్డుపై పడ్డ వ్యక్తికి ఎస్ఐ సహాయం అందించారు. ఫిట్స్తో రోడ్డుపై పడ్డ వ్యక్తికి ఎస్ఐ నాగుల్ మీరా ప్రథమ చికిత్స అందించి బాధితుని ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లా స్కూల్ స్వీపర్లు, శానిటేషన్ వర్కర్లు, నైట్ వాచ్మెన్లకు రావాల్సిన 3 నెలల బకాయిల జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనరల్ బాడీ సమావేశంలో అధికారులను కోరారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంక్టీ మండల కొత్త దుబ్బాకుగూడ గ్రామంలో వర్షాల కోసం పూజలు నిర్వహించారు. మంచి వర్షాలు కురవాలని గ్రామస్తులు కప్పతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీధుల్లో కప్పతల్లిని ఊరేగించి ప్రార్థనలు చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా కందుకూరులోని పామూరులో యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, సబ్ కలెక్టర్ దామోదర హిమవంశీ హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లా రామకొండలో 12 ఇయర్స్ ఆఫ్ ద మోదీ గవర్నమెంట్ విశేష సంపర్క అభియాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్మికులను సన్మానించి మోదీ విశిష్ట సేవలను గుర్తు చేస్తూ మెమోంటోలను అందించారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామం వాసవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు యోగాసనాలు, ప్రాణాయామం చేస్తూ యోగా ప్రదర్శనలు నిర్వహించారు. జగిత్యాల జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని నిర్వహించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు జయశంకర్కు నివాళులర్పించారు. ఆయన ఉద్యమ స్ఫూర్తి, మార్గదర్శకం తెలంగాణకు ఊపిరి అని తెలిపారు. నిర్మల్ జిల్లా ముథుల్ నియోజకవర్గంలోని పాల ఉత్పత్తిదారులు, పాడి పరిశ్రమ వారు సమావేశమయ్యారు. పాలకు గిట్టుబాటు ధరపై చర్చించారు. వ్యాపారులు గిట్టుబాటు ధర ₹70 చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా బోర్డర్లోని పిప్పర్వాడ టోల్ ప్లాజా వద్ద ఆర్టీఓ అధికారులు జరిపిన తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించి 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గోలేటి టౌన్షిప్లోని విలేజ్ బస్టాండ్ వద్ద గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. సింగరేణి లారీల రాకపోకలను నిరసిస్తూ రహదారిపై ఆందోళన చేశారు. టార్పాలిన్ కవర్లు లేకపోవడం వల్ల దుమ్ము, కాలుష్యం పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో మట్టి గణపయ్యలను పంపిణీ చేశారు. వినాయక ఉత్సవ నిమజ్జనోత్సవం ఆధ్వర్యంలో ఆలయ పుష్కరిణి వద్ద వినాయక స్వామి మట్టి ప్రతిమను ఉచితంగా పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో హుండీలోని నగదును దొంగతనం చేస్తూ ఆలయ సిబ్బందికి చిక్కాడో వ్యక్తి. దొంగడు నుంచి ₹10,000 స్వాధీనం చేసుకుని నిందితుడిని పోలీసులకు అప్పచెప్పారు. హైదరాబాద్ కోకట్పల్లి వివేకానంద నగర్లో భారీ వృక్షం నేల కొరిగింది. ఈ ఘటనలో కారు ధ్వంసమైంది. ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వృక్షాన్ని తొలగించాలని సిబ్బందికి సూచించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పోలీసులు ప్రత్యేక వాహనాల తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని తెలిపారు. హెల్మెట్ లేకపోవడం వల్లే ఎక్కువ శాతం యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు పోలీసులు. షెడ్యూల్ కులాల వర్గీకరణలో ఆధారంగా కురువ, కుబ్రులకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. సర్టిఫికెట్లు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కురుబ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పి బ్రహ్మయ్య ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా గుమ్మడి రాజ్యంలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఎన్నికల్లో ఇంటింటికి కుళాయిలు ఇస్తామని చెప్పి ఇంతవరకు సౌకర్యం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతకవిటి మండలం మండువ కొరటి గ్రామంలో ఖాళీ బిందెలతో ర్యాలీ నిర్వహించారు మహిళలు. పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై కేసు నమోదైంది. అనుమతి లేకుండా నరసరావుపేట నుంచి వినుకొండకు భారీ ర్యాలీ నిర్వహించడంతో కేసు ఫైల్ చేశారు పోలీసులు. గుంటూరు జిల్లా తుళ్లూరులో మార్కెట్ జనాలతో కిక్కిరిసిపోయింది. ఆదివారం కావడంతో అమరావతిలో పనిచేసే కార్మికులు నిత్యావసరాల కొనుగోలుకు తుళ్లూరు రావడంతో మార్కెట్ రద్దీగా మారింది.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు కొనుగోలుదారులతో కిటకిటలాడింది. సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గు నిల్వలు అమ్మటం, దొంగతనం జరుగుతుందనేది అవాస్తవమని రామగుండం సింగరేణి సంస్థ జీఎం లలిత్ కుమార్ అన్నారు. వివిధ బొగ్గు గన్లు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులపై బొగ్గును పద్ధతిగా వాహనాలతో జీపీఎస్ సిద్ధంతో పంపుతున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో రోడ్ల దుస్థితిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు దౌర్భాగ్యం పోయేది ఎప్పుడంటూ ప్రధాన రహదారిపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రోడ్డు వెడల్పు కోసం తమ ఇళ్లను కూల్చారే తప్ప రోడ్డు విస్తరణ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేశారు స్థానికులు. నెల్లూరు జిల్లా కలిగిరి సర్కిల్ నూతన కార్యాలయ భవనాన్ని కావలి డీఎస్పీ వివి రమణ కుమార్, కలిగిరి సిఐ సుబ్బారావు కలిసి ప్రారంభించారు. అన్ని హంగులతో నూతన భవనం ఏర్పాటు చేయడం శుభపరిణామమని తెలిపారు. అత్యంత ఖచ్చితత్వంతో ఎన్యుమరేషన్ చేయాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్కర్ ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి బొందిలేపురంలోని కొందర వీధిలో ఎన్యుమరేషన్ను క్షేత్రస్థాయిలో ఆదివారం పరిశీలించి పలు సూచనలు చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇంటికి వెళ్లి పరామర్శించారు వైసీపీ నేతలు. అన్యాయంగా బొల్లా బ్రహ్మనాయుడిని ఇబ్బందులు పెట్టారని, రాజకీయ కుట్రతో కేసులు పెట్టి జైలుకు పంపించారని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లాలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. పోలీస్ కార్యాలయంలో అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక యోగా చేశారు. శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కోసం ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం సాగింది. ఖమ్మం జిల్లా వైరా కొణిజర్లో శ్రీరామ కళ్యాణ మండపంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు కురెని రామారావు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా విశిష్టతను విశ్వవ్యాప్తం చేయాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లా పుదిలిపట్నంలో కరాటే విద్యార్థులు తమ ప్రతిభతో అదరగొట్టారు. స్థానిక ఎన్జీఓ హోంలో కరాటే మాస్టర్ వేణు ఆధ్వర్యంలో బెల్ట్ టెస్ట్ ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న కరాటే విద్యార్థులు తమ అద్భుతమైన ప్రదర్శనతో అటు మాస్టర్లను, ఇటు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. మార్కాపురం జిల్లా పామూరు హైవేపై అధికారులమని చెప్పి లారీ డ్రైవర్లను దోచుకుంటున్న 3 ముఠా సభ్యుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పిస్టల్, నాటు తుపాకీ, కత్తి, కారును, నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో తాగునీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చాయి. కేసీఆర్ నగర్ బీసీ డబుల్ బెడ్రూమ్ కాలనీలో నీటి ఎద్దడితో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ కొరతపై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామంలో మహిళలు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. వర్షాలు కురవాలని కోరుతూ గ్రామ దేవతలకు నీళ్లతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణాపూర్లో 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన మెరిట్ విద్యార్థులను వారి తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధి జగన్నాథం అటవీ ప్రాంతంలో సౌరశక్తి ఆధారిత బోరుబావిని ఏర్పాటు చేశారు. దాని దగ్గరకు కొన్ని జంతువులు వచ్చి దాహాన్ని తీర్చుకున్నాయి. వాటి దృశ్యాలు ట్రాప్ కెమెరాలో నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారులపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఇచ్చోడి పిఎస్లో నమోదైన కేసులో తండ్రి కొడుకులైన 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఎవరైనా అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. హనుమకొండ సుభేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్పీహెచ్ కాలనీలో చైన్ స్నాచింగ్ జరిగింది. 69 ఏళ్ల పుష్పలత మెడలోని 3 తులాల బంగారు గొలుసును 2 దుండగులు బైక్పై వచ్చి అపహరించి పరారయ్యారు. సూర్యాపేటలో ప్రైవేట్ స్కూళ్ల ఫీజు దోపిడీపై వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రోగ్రెసివ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజు దోపిడీని తీవ్రంగా ఖండించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని దారపర్తి పంచాయతీ పరిధి కురిడి గ్రామంలో రోడ్డు లేకపోవడంతో గిరిజనులు ఇబ్బంది పడ్డారు. అనారోగ్యానికి గురైన వ్యక్తిని సుమారు 10 కిలోమీటర్లు కొండ దిగి మెట్టపాలెం వరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. తమ పరిస్థితిపై అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లకు టీపీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అవగాహన కల్పించారు. పెద్దపల్లి జిల్లా మంత్రుల నియోజకవర్గం పరిధి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లు శిక్షణ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో బీఆర్ఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో సేకరించడం లేదని, దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంటు మూలన పడిపోయింది. ఆసుపత్రిలో రోజు వందలాది మంది చికిత్స పొందుతున్నారని, వెంటనే ఆక్సిజన్ ప్లాంటుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. దీనిపై స్పందించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హుసేన్ త్వరలోనే ప్లాంటుకు మరమ్మతులు చేపడతామన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పురంధేశ్వరి పాల్గొని యోగాసనాలు వేశారు. భారతీయ సంస్కృతికి ప్రతీకైన యోగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవనశైలికి మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు. జగిత్యాల పట్టణంలో మొహరం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో యువకులు వేసుకున్న పెద్దపులి వేషధారణ, సంప్రదాయ కళారూపాల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించిన ఆయన నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం దుల్లవలసలో 40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే కోన రవికుమార్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మెరుగైన రోడ్ల నిర్మాణం అత్యంత కీలకమన్నారు. కడప జిల్లా తిమ్మాపురం గ్రామంలోని హరిజనవాడలో నూతనంగా నిర్మించనున్న సీతారాముల దేవాలయానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ సుబ్బిరామరెడ్డి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి జోగురామన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో చేరికల కార్యక్రమం నిర్వహించారు. న్యూ హౌసింగ్ బోర్డుకు చెందిన కమ్మల రమేష్, కమ్మల కిరణ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో మహిళలు, యువకులు బీఆర్ఎస్లో చేరారు. దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య అన్నారు. ప్రభుత్వం సహకారంతో చీరాల్లో దివ్యాంగులకు 12 మోటార్ వాహనాలు, 12 ట్రై సైకిళ్లు, 3 వీల్ చైర్లు అలాగే ఎమ్మెల్యే అందజేశారు. అదేవిధంగా బ్యాంక్ సహకారంతో 2 కార్లు, 2 ట్రాక్టర్లు, 1 ఆటోను అందజేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని డీసీఎంఎస్ కాంప్లెక్స్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా అనేది కేవలం వ్యాయామం మాత్రమే కాదని, ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానమని అన్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మొహరం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోరుట్ల, మెట్పల్లి డివిజన్ పరిధిలోని గ్రామాల్లో హిందూ, ముస్లిం పెద్దలు పేర్లను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గ్రామ వీధిలో ఊరేగింపుగా సాగుతూ డప్పు చప్పుళ్లకు నృత్యాలు చేస్తూ చూపర్ని అలరిస్తున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం అమ్మత్ నగర్లో వర్షాలు కురవాలని గ్రామస్తులు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్వకాలం ఆచారం ప్రకారం కప్పతల్లి ఆటలతో వర్షాలు కురవాలని ప్రత్యేక ప్రార్థన చేశారు. గ్రామ దేవతలైన భూలక్ష్మి, మహాలక్ష్మి, పోచమ్మ తల్లి, హనుమాన్ దేవాలయాల్లో స్వామివార్లకు జలాభిషేకం చేశారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను పురస్కరించుకుని చారిత్రక అఖిలాభరంగల్ ప్రాంగణంలో ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ చారిత్రక ప్రాంగణంలో జరిగిన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎస్ఎన్బి ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్డీఓ రవీందర్ రెడ్డి చీఫ్ గెస్ట్గా హాజరై విద్యార్థులు, అధికారులతో కలిసి యోగాసనాలు చేశారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ పనులు 2.5 ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే రోడ్డుపై నిలిచి వర్షపు నీటి గుంతలో బైఠాయించి వినూత్న రీలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ఏళ్లు గడుస్తున్నా బిచ్కుంద మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణ పనులు పూర్తి కావడం లేదని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ధర్నాకు దిగారు.
కామారెడ్డి జిల్లాలో పోలీసులు భారీ గంజాయి రవాణా ముఠాను గుట్టురట్టు చేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు పనస పండ్ల లోడు వెనుక దాచి అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయి ట్రాలీ ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 1.93 కోట్ల రూపాయలు విలువ చేసే 387.128 కిలోల గంజాయిని సీజ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా గిరిజన భవన్లో యోగా దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి ఎమ్మెల్యే మురళీనాయక్ ప్రారంభించారు. కరోనా సమయంలో అందరికీ శ్వాస విలువ తెలిసిందని, శ్వాస అందక ఎంతోమంది మరణించారని గుర్తు చేశారు. యోగాతో ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు ఎమ్మెల్యే. కేటీఆర్ పనిపాటాలు లేకుండా పర్యటన చేస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విమర్శించారు. సెకండ్ హాఫ్లో ప్రజలు బొమ్మ చూపిస్తారని ఫైర్ అయ్యారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని పామూరు బస్టాండ్ వద్ద యోగా కార్యక్రమాలు నిర్వహించారు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. ఇక సబ్ కలెక్టర్ దామోదర వంశీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా చింగిచెర్ల డివిజన్ 12 పరిధిలోని జయప్రద కాలనీలో ప్రజలు నిరసన తెలిపారు. కాలనీ ప్రెసిడెంట్ భూ కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని కాలనీ వాసులు ఆరోపించారు. ఫాదర్స్ డే సందర్భంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రధాని మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాలు, వాటి ప్రభావాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీకి ప్రత్యేక ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్లో ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీ, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. స్కూల్ యూనిఫామ్ దగ్గర నుండి బుక్స్, డొనేషన్ల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను కార్పొరేట్ విద్యాసంస్థలు దోచుకుంటున్నాయని మండిపడ్డారు. సికింద్రాబాద్ బోయినపల్లి ఆచార్య జయశంకర్ వర్ధంతిని నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, పలువురు మేధావులు జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో వర్షాలు కురవాలని నందీశ్వరుడికి, శివుడికి జలాభిషేకం చేశారు. మహిళలు డప్పు చప్పులతో దేవాలయం చుట్టూ మహిళలు నీళ్లు బిందులు ఎత్తుకుని తిరుగుతూ ప్రదక్షిణ చేశారు. విజయనగరం జిల్లాలో 21వ డివిజన్ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పోస్పాటి అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు పరిశీలించారు. పనులపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభమవడంతో విద్యార్థుల భద్రతపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. స్కూలు బస్సులు, విద్యార్థుల రవాణా వాహనాలపై జిల్లా రవాణా శాఖ విస్తృత తనిఖీలు చేపట్టింది. పిల్లల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని జిల్లా రవాణా శాఖ అధికారి హెచ్చరించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి స్వామివారిని మాజీ రాజ్యసభ సభ్యులు సతీష్ చంద్ర మిశ్రా దర్శించుకున్నారు. రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేశారు. ఆ తర్వాత స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఒంటరి ఎలుగుబంటి హల్చల్ చేసింది. నిన్న సాయంత్రం మాల్వాడి గుండం సమీపంలో ఎలుగుబంటి సంచరించింది. ఘాట్ రోడ్డుకి సమీపంలో ఎలుగుబంట్లు వస్తుండటంతో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని విజిలెన్స్ సిబ్బంది కోరారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కావలివారిపల్లి గ్రామానికి చెందిన మహిళ మస్కట్లో ఇబ్బందులు పడుతోంది. గత 4 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిపింది. తనను స్వదేశానికి తీసుకురావాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చంద్రగిరి ఎమ్మెల్యేను మహిళ వేడుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంతంలోని చారిత్రాత్మక తమ్మ చెరువు నుంచి అక్రమ నీటి తరలింపు చేశారు. నూతన రోడ్డు నిర్మాణ పనుల కోసం ఎటువంటి అనుమతులు పొందకుండా కేఎస్ఆర్ అండ్ కంపెనీ కాంట్రాక్టు చెరువులో నీటిని తోడేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గుండేపూడిలో 30 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇక డీఎస్పీ కృష్ణకిషోర్ ఆధ్వర్యంలో నకిలీ BT3 విత్తనాలపై దాడులు చేశారు. ఇంటింటికి సోదాలు నిర్వహించి నకిలీ BT3 విత్తనాలపై దాడులకు దిగారు. ఈ దాడిలో కొన్ని కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓవర్లోడ్ వాహనాలపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక బరువుతో నడుస్తున్న 6 వాహనాలను సీజ్ చేశారు. రవాణా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
ఖమ్మం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి ఎమ్మెల్సీ తాత మధుసూదన్ నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ అందించిన సిద్ధాంత బలం చిరస్మరణీయమని కొనియాడారు. గుంటూరు జిల్లా కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా డిఎస్సి ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందిన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పాల్గొన్నారు. డిఎస్సిపై వైసీపీ చేసిన విష ప్రచారం మేధావులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెజిస్ట్రేట్ సాయి కిరణ్ కసమాల పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒత్తిడి తగ్గి ప్రశాంత జీవనం సాధ్యమవుతుందన్నారు.